హరీష్ రావు గారు ఎప్పుడైతే ఆ బండారాన్ని బయట పెట్టిండో ముఖ్యమంత్రి గారికి మనసున పట్టలే. రాత్రి 9:30కు హరీష్ రావు గారి ఇంటికి వచ్చి నోటీసులు ఇచ్చిపోయింది. నోటీసులు ఇచ్చిపోతే చట్టం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి, జడ్జీల న్యాయస్థానం మీద మాకు గౌరవం ఉంది కాబట్టి, అప్పటికే హరీష్ రావు గారి పైన మీరు వేసినటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసు హైకోర్టులో కొట్టేసిండ్రు, సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టులో కొట్టేసిండ్రు. సుప్రీంకోర్టులో అప్పటికే జడ్జి గారు చాలా క్లియర్ గా ఏం చెప్పిందంటే, మరి ఇంకోసారి విచారణ చేయాల్సినటువంటి అవసరం లేదని చాలా క్లియర్ గా చెప్పింది. మేము ఒకవేళ మీ దుర్మార్గాలను మేము భయపడి ఉంటే మేము దాన్ని వాయిదా వేసుకోవచ్చు, కోర్టుకి వెళ్ళొచ్చు. కానీ మీ దుర్మార్గాలు ప్రజలకు కూడా తెలవాలన్నటువంటి ఉద్దేశం కొద్దీ 9:30కు తెలిస్తే ఎన్ని కార్యక్రమాలు ఉన్నా, ఈ రోజు కార్యక్రమాలు హరీష్ రావు గారు ఎన్ని ప్రోగ్రాంలు ఉన్నా మేము వాటిని విత్డ్రా చేసుకొని పోస్ట్ పోన్ చేసుకొని మీరు ఇచ్చిన సమయానికి 11 గంటలకు హరీష్ రావు గారు ప్రజాస్వామ్య పద్ధతిలో చట్టాల మీద న్యాయస్థానాల మీద గౌరవం ఉంచి మీరు వేసినటువంటి దొంగ సిట్టుకు మేము హాజరైనాం. అయినా మేము ఎవరు కూడా ఇక్కడ శాంతియుతంగా తెలంగాణ భవన్ లో కానీ ఇక్కడ కానీ ఎలాంటి మేము ఉద్దేశపూర్వకంగా ధర్నాను రాస్తారోకో చేయలేదు. మేము పీస్ఫుల్ గా మా అక్కలు, మా చెల్లెళ్ళు, మా పార్టీ నాయకత్వం అంతా కూడా, ఎమ్మెల్యేలు అందరూ కూడా మేము దూరం నిలబడ్డాం. ఎందుకంటే స్వచ్ఛందంగా మా పార్టీ నాయకులు, ఉద్యమ నాయకులు హరీష్ రావు గారికి ఒక మచ్చలేని నాయకుడు 7 సార్లు అంచెలంచెలుగా 24,000 మెజార్టీ నుంచి 1,20,000 మెజార్టీ వరకు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో ఏకైక లీడర్ గా మెజార్టీ పెంచుకొని ప్రజల మద్దతు కూడగట్టి గెలిచినటువంటి నాయకునికి